For all latest software job updates and government job notifications, call our WhatsApp app 7981 775186. తేజ సజ్జా హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా మిరాయ్ సెప్టెంబర్ 12న విడుదలైన ఈ ఫ్యాంటసీ యాక్షన్ ఎంటర్టైనర్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కేవలం 5 రోజుల్లోనే 100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. కార్తిక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ మూవీలో రితికా నాయక్ హీరోయిన్ గా నటించింది. అలాగే సీనియర్ హీరోయిన్ శ్రియా మరో పవర్ఫుల్ రోల్లో కనిపించింది. ఇక హనుమాన్ తర్వాత పాన్ ఇండియా రేంజ్ లో ఫేమస్ అయిన తేజ సజ్జా మిరాయ్ లోనూ అదరగొట్టేశారు. ఫైట్స్, యాక్షన్ సీక్వెన్స్, డైలాగుల్లో తన మార్క్ చూపించాడు. అయితే మిరాయ్ లో హీరోకు ఎంత పేరొచ్చిందో విలన్ గా మంచు మనోజ్ కు కూడా అంతే పేరొచ్చింది. మహావీర్ లామా, బ్లాక్ స్వాడ్ అనే 2 పాత్రలో మనోజ్ నటన నెక్స్ట్ లెవెల్ అని ప్రశంసలు వస్తున్నాయి. గత కొన్నేళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న మనోజ్ కు ఇది గ్రేట్ కమ్బ్యాక్ అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మనోజ్ కూడా మిరాయ్ సినిమా విజయం తన లైఫ్ లో మర్చిపోలేనని సక్సెస్ మీట్ లో ఎమోషనల్ అవుతున్నాడు. అయితే మిరాయ్ సినిమాలో విలన్ రోల్ కోసం మంచు మనోజ్ కంటే ముందు హీరో సందీప్ కిషన్ ను అనుకున్నారట మేకర్స్. తేజ సజ్జాతో కలిసి సందీప్ కిషన్ కు మిరాయ్ స్టోరీ కూడా వినిపించారట. అతనికి కూడా కథతో పాటు తన రోల్ కూడా బాగా నచ్చిందట. అయితే అప్పటికే ఉన్న కమిట్మెంట్స్ కారణంగా మిరాయ్ సినిమాను చేయలేకపోయాడట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్వయంగా మంచు మనోజ్ ఈ విషయాన్ని బయటపెట్టారు. ఇప్పటికే వరుస ఫ్లాప్లతో సతమతమవుతున్నాడు సందీప్ కిషన్. ఎన్నో ఆశలు పెట్టుకున్న మజాకా మూవీ తనను మరింత డిసప్పాయింట్ చేసింది. ఈ నేపథ్యంలో సందీప్ కిషన్ మిరాయ్ సినిమా చేసుంటే కెరియర్ కి బాగా కలిసి వచ్చేదని సినీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.